తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగులు డీఎస్సీకి బాగా ప్రిపేర్ కండి. 11,000 ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనున్నది. తెలంగాణ నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి పిలుపులో భాగంగా బీసీ జనసభ కార్యకర్తలు సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగులు, జనసభ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సెక్రటేరియట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీసీ జనసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 4 రోజుల పాలన పూర్తయింది. 4 రోజుల పాలన తర్వాత ఏపీ మంత్రులు ఏ స్థాయిలో పనిచేశారనే అంశంపై వారికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఈసారి మంత్రుల్లో తొలి స్థానంలో జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి నారా లోకేష్ ఉన్నారు. హోంమంత్రి అనిత సైతం తన శాఖతో పాటుగా ప్రజలతో కలిసేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే పవన్ పనితీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రజా దర్బార్ ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉంటున్న పవన్ డిప్యూటీ సీఎంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక నిర్ణయాల్లో రాజకీయంగా మద్దతు నిలుస్తూ సమన్వయం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రెగ్నెంట్ కావడానికి కారణం విజయసాయిరెడ్డి అంటూ వస్తున్న వార్తలపై విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ వాళ్లతో కుమ్మక్కై మా పార్టీ వాళ్లే నా మీద ఆరోపణలు చేయించినా తాను బాధపడలేదని, తాను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషిని కాదు అని, తప్పు చేయనని, వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి భయపడనని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 3 రోజులుగా మీడియా ట్రోలింగ్ కథనాల ద్వారా ఒక ఆదివాసీ మహిళను అవమానించారని. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. కాగా మరోవైపు ఈ రోజు నుంచి తాడేపల్లిలో తన క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు సమాచారం. కాగా వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్లు సమాచారం. వైసీపీ ఓటమి తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు ఓటమి గురించి విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ వైఫల్యాలను బయటపెడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సైతం పార్టీ ఓటమి వెనుక కారణాలను వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోయారని, జగన్ పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో షర్మిల, విజయమ్మ తనలాంటి వారికి భరోసా ఇచ్చి పార్టీలోకి తెచ్చారని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకుని లక్షలాది మంది పార్టీలోకి వచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. ఆస్తుల తగాదాలు ఉంటే కోర్టులో పరిష్కరించుకోవాలని, అంతేకాని నమ్ముకున్న వారిని బలిపశువుల్ని చేస్తారని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ పాపులారిటీ అంతకంతకు పెరిగిపోతోంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మోదీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. అయితే తాజాగా ఆయన ఎక్స్లో రికార్డు సృష్టించారు. తన ఎక్స్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు మోదీ. దీనిపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. నా ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ. లక్నోలో జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఫలితాలపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బతీసిందన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే బీజేపీ పొందగలిగిందని సీఎం యోగి చెప్పారు. కర్ణాటకలో ప్రయాణికులకు బిగ్ షాక్ తగలనుంది. త్వరలో బస్సు టికెట్ రేట్లు పెరగనున్నాయి. కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి 295 కోట్ల నష్టం వాటిల్లడంతో ఆర్టీసీ నష్టాల్లో కోరుకుపోకుండా బస్సు టికెట్ రేట్లు 15 నుండి 20% పెంచాలనుకుంటుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ క్షేత్రంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలంతా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ ఢిల్లీ ప్రభుత్వానికి ఇవాళ జైలు అధికారులు లేఖ రాశారు. కేజ్రీవాల్ జైల్లో 8.5 కిలోల బరువు తగ్గలేదు, కేవలం 2 కిలోల బరువు మాత్రమే తగ్గారు అని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకు వారిని తప్పుదోవ పట్టించడానికి ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని జైలు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్ ను అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్టేజ్ మీద నుంచి కిందకు తీసుకొచ్చి అంబులెన్స్ లో చేర్చారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓవల్ ఆఫీస్ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో రాజకీయ హింస ముప్పు పెరుగుతోందని, దీన్ని చల్లబరచడానికి ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాలు ఎంత ఉచ్చస్థితికైనా వెళ్లే అవకాశం ఉందని, కానీ హింసకు దారితీసే వరకు దిగజారొద్దని హితవు పలికారు. నేపాల్లో ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలడంతో 77 సీట్లున్న కేపీ శర్మ, 88 సీట్లున్న బహదూర్ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో తొలి 18 నెలలు ఓలీ, ఆ తర్వాత బహదూర్ ప్రధానిగా కొనసాగుతారు. నూతన ప్రధానిగా కేపీ శర్మ, ఓలీని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. ఓలీతో పాటు కొత్త మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రపంచంలోనే పురాతనమైన కోపా అమెరికా టోర్నీలో ఘన చరిత్ర ఉన్న అర్జెంటీనా జట్టు వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన కొలంబియాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలి 2 అర్ధభాగాలు రెండు టీంలు గోల్స్ చేయలేకపోవడంతో ఎక్స్ట్రా టైం కేటాయించారు. 112వ నిమిషంలో అర్జెంటీనా క్రీడాకారుడు మార్టినెజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో 1-0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. త్వరలోనే వన్డే టెస్ట్ ఫార్మాట్ల నుంచి కూడా ఆయన తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ అంశంపై రోహిత్ స్పందించారు. తాను ఇంకొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే ప్రణాళికలు తన వద్ద లేవని చెప్పాడు.